ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ కేబుల్ల ద్వారా గడప గడపకు చేరుతోంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలను గమనిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఆకాశంలో క్షిపణులు గర్జిస్తుంటే తెర వెనుక సమాచార యుద్ధం అంతకంటే బీభత్సంగా సాగుతోంది. సాధారణంగా టెక్నాలజీలో, సోషల్ మీడియా వ్యాప్తిలో అమెరికాను మించిన దేశం లేదని అందరూ భావిస్తారు. కానీ ఈసారి ఇరాన్ తన వ్యూహాలతో అగ్రరాజ్యాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తాము చెప్పాలనుకున్న విషయాన్ని అమెరికా కంటే ముందే ప్రపంచం నలుమూలలకు చేరవేయడంలో ఇరాన్ ఒక మెరుపు వేగాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సమాచార యుద్ధానికి నాంది ఫిబ్రవరి 28న పడింది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీని అంతం చేశామని, వారి ప్రధాన స్థావరాలన్నీ నేలమట్టం చేశారని, ఈ పోరాటంలో తామే విజేతలమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా సైనికాధికారులు ప్రకటించారు. ప్రపంచమంతా ఇరాన్ పని అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో ఇరాన్ తన డిజిటల్ అస్త్రాలను బయటకు తీసింది. అమెరికా చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరని ఇరాన్ తన సొంత సమాచార వ్యవస్థల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం మొదలుపెట్టింది. యుద్ధ రంగంలో తాము వెనుకబడలేదని, పైగా అమెరికాకు కోలుకొని దెబ్బలు తగులుతున్నాయని ఆధారాలతో సహా బయటపెట్టింది. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ అమెరికా గర్వకారణంగా భావించే F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని చెప్పింది. ఆ విమానం గాలిలో పేలి కింద పడిపోయిన కేవలం 69 నిమిషాల్లోనే ఆ దృశ్యాలు ప్రపంచమంతా వైరల్ అయ్యాయి. ఇది ఎలా సాధ్యమైందనేది ఒక ఉత్కంఠభరితమైన అంశం.